గణేశుడి వాటర్లో పోయిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మా ఇంట్లో గణపతిని అయితే మేము 5 days అయితే పెట్టుకున్నాము. ఇంకా మా చిన్నోడి రచ్చ మాత్రం ఈ 5 daysలో మామూలుగా లేదు. రోజు పొద్దున మధ్యాహ్నం రాత్రికి ఇలా డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడనమాట. వాడికి మాత్రం ఎంత జోష్ వచ్చిందంటే గణపతి ఉన్నన్ని రోజులు చాలా ఎంజాయ్ చేశాడు దేవుడి దగ్గర అయితే. గణపతి ఉన్నన్ని రోజులైతే పొద్దున్నే లేచి స్నానాలు చేసుకొని ఇంకా దేవుడికైతే ఇలా మంచిగా పూజ చేసేవాళ్ళు ఇద్దరు కలిసి. స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే మస్తు హడావిడిగా ఉంటుంది. అయినా కూడా కృతిక్ వాళ్ళని వద్దు నేను చేస్తాను పూజ, లేదంటే డాడీ చేస్తాడన్నా కూడా అస్సలు వినకుండా వాళ్ళే పూజ చేసి వెళ్ళేవాళ్ళు రోజు ఇలా. ఇక్కడ మా చిన్నోడిని గుంజీలు తీయానంటే చూడండి సగం వరకే ఎలా వంగుతున్నాడో. పూజ చేసి టిఫిన్ చేసేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇదైతే గణేశుడిది 3rd day అనమాట. ఇంకా రోజు నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూటలా పూజ చేసి దేవుడికి నైవేద్యం అయితే పెట్టేదాన్ని. బాగా చదువుకున్నావా? ఏం చదువుకున్నావు? యాట్ వర్డ్సా? చేయికేంటది? ఎందుకు? నేను కొత్త మా చిన్నోడికి స్కూల్కి వెళ్ళడం కూడా ఇష్టం లేదనమాట గణేశుడు ఉన్నన్ని రోజులు. కానీ నేనే బలవంతంగా వాడిని అయితే పంపించాను. ఇంకా స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి గణేష ఏం చేసావు అని అడిగేవాడు. మా కృతిక్ కూడా రోజు గణేశుడి దగ్గరే కూర్చునేవాడు. హోంవర్క్స్ ఉన్నా తినడం అయినా ప్రతి ఒక్కటి మేము ఆ గణేశుడి దగ్గరే చేసేవాళ్ళము. ఇంకా మా చిన్నోడైతే రోజు చెప్పాను కదా పొద్దున మధ్యాహ్నం రాత్రికి ఇలా డ్యాన్స్లు అయితే చేసేవాడు. గణేశుడు ఇంట్లో ఉన్నన్ని రోజులు ఎంత మంచిగా అనిపిస్తుందో అలాగే డేస్ గడిచే కొద్దీ కూడా బాధ కూడా స్టార్ట్ అవుతుంది దేవుడు వెళ్ళిపోతాడు అని. ఇంకా మా కృతిక్ అయితే ఇది 4th day రోజు అనమాట. ఇంకా ఏదో చదువుకోవాలని ఉందని నైట్ 1 o'clock వరకు అక్కడే కూర్చొని దేవుడి దగ్గర అయితే చదువుకున్నాడు. ఇంకా మేము కూడా అక్కడే పడుకునే వాళ్ళం నైట్. ఇక్కడైతే కృతిక్ గణేశుడిని అయితే డ్రా చేస్తున్నాడు. మేము ఇంట్లో ఏ గణపతిని అయితే పెట్టామో ఆ గణపతి బొమ్మ అయితే వేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలాగే పెన్నుతో డ్రాయింగ్ అయితే వేశాడు గణపతిని. చాలా బాగా వచ్చింది. కృతిక్ అయితే ఈ మధ్య అసలు టైమే ఉండట్లేదు. స్కూల్కి వెళ్ళడం రావడం ఇంకా ఏదో ఒక హోంవర్క్ చదువుకోవడం అదే అయిపోతుంది అనమాట. ఈ డ్రాయింగ్ కూడా గణేశుడి నిమజ్జనానికి వెళ్ళే ఒక 1 hour బిఫోర్ అయితే స్టార్ట్ చేశాడు. అప్పటికి నేను వద్దు వద్దు అని చెప్తూనే ఉన్నాను అనమాట. లేట్ అయిపోతుంది, ఇంకా వర్షం కూడా పడేలాగుంది, మళ్ళీ లేట్ అయిపోతే కష్టం అవుతుంది అని చెప్పినా కూడా వినకుండా ఏం కాదు నేను కరెక్ట్ టైంకి వేస్తానని ఇంకా అలా తొందరగా వేశాడు. ఈవినింగ్ 5 o'clock అయితే మళ్ళీ నేను దేవుడికైతే పులిహోర అయితే నైవేద్యం చేసి పూజ అయితే స్టార్ట్ చేశాము. ఈ పూజ చేసేటప్పుడు అయితే నాకైతే ఏడుపు అయితే అస్సలు ఆగలేదు. ఎందుకంటే దేవుడికి చేసే ఇయర్ ఇదే లాస్ట్ పూజ కాబట్టి చాలా బాధేసింది. అసలు ఈ ఇయర్ నాకు హెల్త్ బాగాలేనందువల్ల నేను అసలు వినాయక చవితి చేస్తానో లేదో అని అనుకున్నాను అనమాట. కానీ ఆ వినాయకుడి అనుగ్రహంతో కరెక్ట్ టైంకి అన్నీ కరెక్ట్గా సెట్ అయ్యి ఈ పూజనైతే చేశాను. చాలా సంతోషంగా అలాగే చాలా బాధగా కూడా అనిపించింది. దేనికైనా అదృష్టం ఉండాలంటారు కదా, నిజంగా అదైతే నేను గట్టిగా నమ్ముతాను. ఆ దేవుడి అనుగ్రహం లేనిది మనం ఏది చెయ్యలేము. మనం అనుకున్నంత మాత్రాన ఏవి జరిగిపోవు కూడా. అందుకే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా. పూజ చేయడం అయితే అయిపోయింది. ఇంకా మళ్ళీ మా కృతిక్ అయితే డ్రాయింగ్ కంప్లీట్ చేస్తానని స్టార్ట్ చేశాడు. అంతలోపు నేను ఇంకా దేవుడిని అయితే కదిలిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ అయితే నేను కలశాన్ని అయితే కదిలిస్తున్నాను. మనం ఎప్పుడైనా వినాయకుడిని కదిలించేటప్పుడు అయితే ఈ మంత్రం అయితే కంపల్సరీ ఒక 3 సార్లు అయితే చెప్పి గణేశుడిని అయితే కదిలించాలన్నమాట. యథాస్థానం ప్రవేశయామి పూజార్థం పునరాగమనాయచ అని ఇలా 3 సార్లు చెప్పి గణేశుడిని కదిలించాలి. మనం పూజకి వాడిన పువ్వులు ఆకులు అవన్నీ ఉంటాయి కదా, అవి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా గణేశుడిని నిమజ్జనం చేస్తాం కదా అక్కడే వేయాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ డిజైన్ అయితే నేను చామంతి పూలతో పిన్నులు పెట్టి కుచ్చి చేశానమాట. ఆ పిన్నులన్నీ ఇప్పుడు తీస్తున్నాను, ఎందుకంటే వాటర్లో వేసినప్పుడు ఎవరికైనా కుచ్చుకుంటే ప్రాబ్లం అవుతుందని.
మిస్ యూ రాజా నెక్స్ట్ ఇయర్ నువ్వు తొందరగా చేస్తూ ఉంటావు. ఈ ఇయర్ ఫాస్ట్గా పేపర్ అయితే నేను వాటర్లో వేస్తాను, లేకపోతే లేదు. కొడతాడు రా జాజ నిన్ను చిన్నగా. రాక్ పేపర్ సీజర్ ఆడాలా ఇప్పుడు నీతోని? రాక్ పేపర్ సీజర్ షూట్. ఇయర్ అయితే నేను అస్సలు ఎరవట్లే. ఎందుకో? ఎందుకు ఎందుకు ఏమో నాకు తెలుసు. వెళ్ళిపోయినా జాజా? ఓకే, వద్దా? మళ్ళీ వస్తాడు నా నెక్స్ట్ ఇయర్. కలర్ పోతే రాడు, వస్తాడు. మా చిన్నోడికి అయితే వినాయకుడిని నిమజ్జనం చేయడం అయితే అస్సలు ఇష్టం లేదనమాట. నేను పెట్టినప్పటి నుంచి అడుగుతున్నాడు, ఈసారి వాటర్ లేస్తావా, వేయొద్దు వేయొద్దు అని ఎన్నిసార్లు చెప్పాడో. ఇంకా ఆ రోజు కూడా అసలు వాడికి ఇష్టం లేదు. అయినా కూడా ఇంకా తప్పదు కదా. అప్పటికే మేము 5 days అయితే పెట్టుకున్నాము. ఇంకా మళ్ళీ గ్రహణం కూడా ఉంది 9 days తర్వాత అనేసి ఇంకా ఈసారి అయితే 5 daysకే తీసాము. లాస్ట్ ఇయర్ అయితే మా చిన్నోడిని అసలు కంట్రోల్ చేయలేకపోయినాం గణేశుడి నిమజ్జనం అప్పుడు. కానీ ఈసారి మాత్రం కొంచెం అర్థం చేసుకున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాడు అని అది ఇది చెప్తే ఇంక అప్పుడు ఓకే అని చెప్పేసి గణేశుడి నిమజ్జనానికి అయితే ఒప్పుకున్నాడు. మేము నిమజ్జనానికి వెళ్ళే ముందు అయితే ఇంకా అన్నీ సెట్ చేసి పెట్టామన్నమాట. అంతలోపు కృతిక్ డ్రాయింగ్ కూడా కంప్లీట్ అయితే చేశాడు. డ్రాయింగ్ కూడా చాలా బాగా వచ్చింది. అంత హడావిడిగా వేసినా కూడా అసలు ఎక్కడ తప్పులు పోకుండా చాలా బాగా వేశాడు. గణేష్ ఇంకా ఎప్పిపోతున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాను. లాస్ట్ టైం నేర్చిన ఇప్పుడు ఏమంటు గుడ్ బై అయిపోయినావా? తల్లి గుడ్ బై. ఇంకా బాయ్ చెప్పు గణేషుడు. బాయ్ బాయ్. కృతిక్ అయితే ఈ ఫోటోని గణేశుడికి నిమజ్జనప్పుడు గిఫ్ట్గా ఇస్తున్నాడు అనమాట. అది చూసి వాళ్ళ తమ్ముడు కూడా వాళ్ళ స్కూల్లో అయితే ఒక గణేశుడిది ఫోటో అయితే ఇచ్చారు. దానికి కలరింగ్ చేసి నేను కూడా జాజకి ఇస్తానని చెప్పి అది తీసుకొని వచ్చాడు. ఇంకా మేమైతే 5:30కి అయితే నిమజ్జనానికి అయితే బయలుదేరాము. ఇంకా మా కృతిక్ వాళ్ళ ఫేసులు చూడండి ఎంత సాడ్గా పెట్టారో. మేము నిమజ్జనానికి వెళ్ళే ఒక 1/2 hour ముందైతే మస్తు వర్షం పడింది. ఇంకా మేము వెళ్ళేటప్పుడు అయితే వర్షం అయితే ఆగిపోయింది. ఆ వర్షాన్ని చూసి అసలు నిమజ్జనం ఎలా చేస్తామో అని చాలా టెన్షన్ పడ్డాము. కానీ కరెక్ట్ టైంకి వర్షం కూడా ఆగిపోయింది. మేము ఎవ్రీ ఇయర్ గణేశుడి నిమజ్జనానికి అయితే కంపల్సరీ ఈ లేక్ అయితే వస్తాము. చాలా బాగుంటుంది ఇక్కడ గణేశుడి నిమజ్జనం చేయడానికి కూడా. కొంతమంది అయితే ఈ గణేశుడి నిమజ్జనం విషయంలో అయితే ఎందుకు అలా చేస్తారో నాకైతే అస్సలు అర్థం కాదు. పెట్టిన 5 days కానీ 9 days కానీ ఎంతో భక్తిగా పూజ చేస్తారు. కానీ నిమజ్జనం రోజు అయితే ఆ దేవుణ్ణి ఎలా పడితే అలా విసిరేస్తూ ఉంటారు, తొక్కుతూ ఉంటారు. అలా చేస్తే అసలు మనకి పుణ్యం వస్తుందా పాపం వస్తుందా నాకైతే అర్థం కాదు. కానీ అలా మాత్రం అస్సలు దయచేసి చేయకండి. అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒక్కటే ఏంటంటే గణేశుడిని నిమజ్జనం సరిగా చేయడం చేత కాకపోతే అసలు గణేశుడిని పెట్టడమే మానేయండి. మేము నిమజ్జనం చేసే దగ్గర కూడా మంచిగా పెద్ద చెట్టు అయితే ఉంటుంది. ఇంకా ఆ చెట్టు కింద పెట్టి పూజ అయితే మంచిగా చేసి ఇంకా దేవుడిని అయితే నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నాము. గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి. స్లోగా వెళ్ళు. మా బుజ్జి గణేష అయితే ఇంకా నిమజ్జనానికి అయితే వెళ్ళిపోతున్నాడు. నాకైతే చాలా చాలా బాధగా అనిపించింది ఆ రోజు మాత్రం. ఇంకా నేనైతే ఏడుపు అయితే అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయాను. గణేష్ మహారాజ్ కి జై. గణేష బాయ్ బాయ్ గణేష. మేము గణేశుడిని నిమజ్జనం చేసిన తర్వాత మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది. వినాయకుడు మన ఇంట్లో ఉన్నన్ని రోజులు పొద్దున్న సాయంత్రం అలా పూజలు చేస్తూ ఆ దేవుడితో గడిపిన క్షణం అయితే నిజంగా అసలు మర్చిపోలేంది. అందుకే చాలా బాధ అనిపిస్తుంది అనమాట గణేశుడు వెళ్ళిపోయినప్పుడు అయితే. ఇక్కడ మా చిన్నోడేమో గణేశుడిని మళ్ళీ చూపించు అని అడుగుతున్నాడు వాళ్ళ నాన్నని. డాడీకి మెల్లగా స్లోగా విను. రా చేయి పట్టుకోరా. అరే రారా తొందరగా వర్షం పడుతుంది. అది మెల్లగా. ఇంకా రా కృతిక్. లోపలికి ఒక్క అడుగు వేసినా మునిగిపోతావు.
దారా ఇంకా వచ్చే. నిమజ్జనం అయిపోయిన తర్వాత కూడా ఇంకా అక్కడే ఒక ½ అన్ అవర్ అయితే ఉన్నారనమాట. దేవుడిని వదిలేసి వాళ్ళకైతే ఇంటికి రావాలనిపించట్లేదు. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది, అలాగే మబ్బులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, ఫుల్గా వర్షం పడేలాగా. గణపతి ఈసారి మాత్రం నాకు చాలా బాధగా ఉంది. గణేష్ వాటర్లో పోయిందా? గణేష్ అయితే వెళ్ళిపోయిండు. నిమజ్జనం అయితే అయిపోయింది, వర్షం కూడా పడుతుంది. మా చిన్నోడైతే నిమజ్జనం చేసే వరకు బాగానే ఉన్నాడు. నిమజ్జనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి గణేశుడిని చూపించు అని ఇంకా అడుగుతూనే ఉన్నాడు. ఇంటికి వెళ్దామంటే అస్సలు రావట్లేడు అనమాట. ఇంకా మళ్ళీ వాళ్ళ నాన్న అయితే తీసుకొని వెళ్తున్నాడు చూపించడానికి. వెళ్దామా చిన్న? ఇంకా గణేష్ అయితే నిమజ్జనం అయితే చేసేసినాం. ఇంకా ఇప్పుడైతే వర్షం కూడా తగ్గిపోయింది. ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరాము. ఇంటికి వెళ్ళే ముందు అయితే వర్షం అయితే కంప్లీట్గా తగ్గిపోయింది. ఇక్కడ గద్దలు చూసారా ఎన్ని ఉన్నాయో ఒకే దగ్గర, అసలు ఎందుకో అలా మొత్తం అక్కడే తిరుగుతూ ఉన్నాయి. మేము ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గరలో ఉన్న ఒక గణేశుడిని అయితే చూడ్డానికైతే వెళ్ళాము. గణపతి మాత్రం చాలా బాగున్నారు. ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా.